జమలమడుగులో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయన్న ఆయన ఇలాంటివి పునరావృతమైతే నియోజకవర్గంలో యాక్షన్ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. పోలీస్ ప్రభుత్వ అధికారులు తటస్థంగా వ్యవహరించి న్యాయం వైపు నిలవాలని ఆయన సూచించారు. అలాంటి పరిస్థితులు ఏదైనా గొడవలు జరిగి సంఘటన జరిగినప్పుడు ఈ దమ్మవరం నియోజకవర్గంలో సరైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీరు యాక్టివ్గా ఉండాలా, కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి మన నాయకుని ఆదేశానుసారం ఈరోజు ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ఇక్కడ అందరినీ కూడా నేను ఎంపీ గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారికి కూడా తెలియజేశాను. ఒక సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నాం. సమావేశం పార్టీ పూజా కార్యక్రమాలు మీరు కొనసాగించండి. మరి ఒక రోజు అందరం కలిసి ఒక జిల్లా అధ్యక్షుడు కానీ అందరం కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ రోజు మాత్రం మీరు పార్టీ కార్యాలయ పూజ కానీ ప్రారంభోత్సవాన్ని కార్యక్రమం కొనసాగించమని చెప్పడం, పార్టీ ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ కార్యకర్తలందరినీ కూడా పిలవడం జరిగింది. మిగతా ఇక్కడ మైలవరం కానీ జమ్మలవాడి కానీ పెద్దమూడి మండలానికి సంబంధించినటువంటి వాళ్ళను మాత్రమే తక్కువ సమయం ఉండడం వల్ల పిలవడం జరిగింది. మీరందరూ కూడా కొండాపురం కానీ ఎర్రగుంట్ల కానీ ముద్దనూరు కానీ వాళ్ళని పిలవలేకపోయినాము సమయాభావం వల్ల. మిగతా వాళ్ళు కూడా అన్నైనా భావించవద్దు. ఈరోజు మేము అక్కడే మనవి చేస్తున్నాం. రాజకీయాలు మా కుటుంబానికి కూడా కొత్త కాదు, శివారెడ్డి కుటుంబానికి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంటున్నా. ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా నాకు బాగా గుర్తు. నాయకులు కార్యకర్తలకు నాయకుడి మీద ఒక నమ్మకం ఏర్పడితే ఏ విధంగా ముందుకు నడిపిస్తారో నాకు తెలుసు. నేను 2 ఏళ్ళు జైల్లో ఉంటే మా కుటుంబ సభ్యులను ఎంట పెట్టుకొని కూడా ముందుండి నడిపించేటువంటి నాయకులు కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. అంటే నాయకుడు అంటే కార్యకర్తలకు ఒక నమ్మకాన్ని భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. ఆ విధంగా శివారెడ్డి కుటుంబం మొదటి నుంచి కూడా ఏ నాయకుడికి ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మనవి చేస్తున్నా, ఎక్కడైనా ఏదైనా దౌర్జన్యాలు చేసి సంఘటన జరిగినప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ అలాంటి సంఘటన జరిగే అవకాశం